అంత సవ్యంగానే జరిగింది. లోపలంతా అంత సవ్యంగానే జరిగింది చెప్తున్నా. ఈ సినిమా పేద ఎవరు యుద్ధం చేయొద్దు. రేపటిలోగా లేకపోతే ఈ సాయంత్రం లోపు ఈ సినిమానే అయిపోతుంది అన్న. ఏం లేదు సినిమాలో ఏముందని చెప్పి అది 600 బొక్క లేదు చెప్పడం. పిచ్చొచ్చింది. థియేటర్ దగ్గర మంచి గోలగోలగా ఉన్నట్టుంది. వాటిని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్ మీకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? ఒక పక్క నుండి కాల్చుకొని వస్తున్నా సరే వీళ్ళు మాత్రం ఆ పబ్జి గేమ్ ఆపట్లేదు. ఎందుకంటే జనాలు చచ్చిపోతున్నారు, కానీ జనాలు చచ్చిపోయినా మనకు అవసరం లేదు, మనకు సంతోషమే కావాలని. ఆ పబ్జి ఇక్కడ మాత్రం మామూలుగా లేదు. అయిపోతావు సినిమా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఆన్లైన్ లో కొనుక్కుంటే బ్లాక్ లో అమ్మేంటి చెప్తారు. ఎవరు ఆపొద్దు, మధ్యాహ్నానికి ఆగిపోద్ది. ఏమిటండి మీరు మాట్లాడేది? బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చూసిన తర్వాత మీరు బతుకుంటే కనుక వచ్చి కింద కామెంట్ చేసుకోండి. ఇదేంటైతే అరే నీ అబ్బా మంచి డిజాస్టర్ పడిపోయింది. ఎస్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయనే తొక్కేసుకున్నాడు. ఏ సినిమా అయినా ఫ్లాప్ అవ్వాలంటే స్క్రిప్ట్ బాగోకపోవడం, డైరెక్షన్ సరిగ్గా చేయకపోవడం. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఆ రెండు విషయాలు ఈ సినిమా నిరూపించింది. సో టాక్సిక్ ఒక మంచి డిజాస్టర్. కేజీఎఫ్ లో ఒక్క హీరోయిన్, దీంట్లో హీరోయిన్లతో ఆడుకున్నాడు. టాక్సిక్ ఒక మైండ్ దెంగేసే సినిమా. పిచ్చి పట్టినట్టు దెంగడం ఈ సినిమాలో హీరో స్పెషాలిటీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇల్లు లేనట్టు రోడ్డు మీద వేస్తుంటాడు, జైంట్ వీల్ మీద వేస్తుంటాడు, కార్లో వేస్తుంటాడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, ప్రతి సీన్ కి వేస్తానే ఉంటాడు. వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సినిమా చూసి వచ్చా టాక్సిక్. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. చెప్పి తగలడు. అర్జెంట్కి వెళ్ళి మళ్ళీ ఇరుముడు చూసి వచ్చేయాలి. అర్జెంట్కి వెళ్ళి మళ్ళీ ఇరుముడు చూసి వచ్చేయాలి. సేపు ఐదర్ నరుక్కోవడం, లేదా కాల్చుకోవడం, లేదా వేసుకోవడం. అసలు ఇది సినిమాయే కాదు, ఇదేంటంటే ఏంట్రా? ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం. అంటే చెప్తున్నాను, యశ్ కూడా ఈ సినిమా థియేటర్ లో చూస్తే పడుకుని పోతాడు. రవణ దిల్ రాజుకి అత్తికలు ఇచ్చినప్పుడే అనుకోని ఉండాల్సింది. టాక్సిక్ అనుకుంటూ 400 పెట్టి సినిమాకి వెళ్ళా. ఈ రోజు ముందే వెళ్తుంటే ఇంకో 40 రూపాయలు పెట్టి ఇది కొనుక్కెళ్ళేవాడిని. ముందే వెళ్తుంటే ఇంకో 40 రూపాయలు పెట్టి ఇది కొనుక్కెళ్ళేవాడిని. దిగడానికి ఉండదన్న. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పుడే టాక్సిక్ మూవీకి వెళ్ళొచ్చాను. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే. మూవీ ఎలా ఉంది అంటే, మనకు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యశ్ గారు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. మూవీని ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి అని. అప్పుడు మనకు అర్థం కాలేదు, బట్ మూవీ చూసాక అర్థం అవుతుంది ఎందుకు అలా చెప్పారు అని చెప్పి. మూవీ ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు